use it for the performance. So 100% a lot of the emotion comes from my love and bond with my own brother. వంశీ గారు అన్నదమ్ముల్లో ఒక అన్న అంటే కొంచెం అగ్రెసివ్గా ఉంటారు, కొంచెం ఎంతైనా కొంచెం డామినేషన్ ఉంటుంది. అది మీకు ఈ సీన్లో ఏమన్నా చేసేటప్పుడు ఇలా చేస్తున్నారు అనిపించిందా? ఇది అన్న అంటే డామినేషన్ ఉంటుందా? కొంచెం ఉంటుంది కదా. యాక్చువల్లీ తమ్ముళ్ళు చేస్తారు డామినేషన్ ఇంట్లో. అమ్మ నాన్న ఎప్పుడు తమ్ముళ్ళకి సపోర్ట్ చేస్తారు. అరే చిన్నోడు రావాడిని గుట్టకు రావాడు ఇట్లా చేయకరా, పెద్దోడికే పడుతుంటాయి ఎప్పుడు. మీకు అలానే పడ్డా? 100% నాకు అట్లనే అయింది నా లైఫ్లో. నేను థర్డ్ క్లాస్కే నన్ను పెద్దోడిని చేసేసింది. విజయ్ గారు, అంటే ఇందాక అంటే చాలామంది మీకు ఒక మంచి హిట్ రావాలని చాలామంది కోరుకుంటున్నారు, మీరు కూడా అదే ఆశిస్తున్నారు. అయితే గతంలో మీరు చేసినటువంటి సినిమాలు జయాపజయాలు పక్కన పెడితే చాలామంది మీ యాక్టింగ్ కావచ్చు, మీ సినిమాల్ని, మీ పర్ఫార్మెన్స్ని ఎవరు నిందించలే. కాకపోతే ఆ సినిమా డైరెక్టర్నో ఆ సినిమా ఫలితాన్ని చూసి చాలామంది డైరెక్టర్ని నిందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ సినిమాలో పూర్తిగా మీరు ఒక డైరెక్టర్ గౌతమ్ కింగ్డమ్ అనేది పక్కాగా చెప్తున్నారు. సో అంటే ఈ పర్ఫార్మెన్స్ మీ దగ్గర నుంచి తీసుకున్న డైరెక్టరు ఒక మీకు హిట్ ఇవ్వడానికి ఎంత కృషి చేశాడో మీ ట్రైలర్లు ఇవన్నీ కనబడుతుంది. సో ఆ గతంలో డైరెక్టర్లు నిందించినటువంటి ఆడియన్స్ ఈ సినిమా విషయంలో ఈ డైరెక్టర్ని ఎంత మెచ్చుకుంటారు? ప్రతి సినిమా డైరెక్టర్ నుంచే వస్తుందండి. మనమంతా పార్ట్ ప్లే చేస్తాం. కథ అయిన తర్వాత మన దగ్గర వస్తారు. కథ చేసే జర్నీలో కొంచెం ఉంటాం, ఆ తర్వాత సెట్లలో ఉంటాం. ఐడియా వచ్చినప్పటి నుంచి రేపు రిలీజ్ అయ్యేంత వరకు డైరెక్టర్ ఒక్కడే. అందరు ఎడిటర్లు మధ్యలో వచ్చి పోతారు, మ్యూజిక్ డైరెక్టర్లు మ్యూజిక్ టైంకి వస్తారు, సినిమాటోగ్రఫర్ షూటింగ్ టైంకి వచ్చి వెళ్ళిపోతారు. సో మనం అంతా ఒక పార్టే ప్లే చేస్తాం. సో ఏ సినిమాకి క్రెడిట్ వచ్చినా, అర్జున్ రెడ్డికి క్రెడిట్ వస్తే అది సందీప్ వంగాది, గీతా గోవిందంకి క్రెడిట్ వస్తే అది బుజ్జి గారిది, కింగ్డమ్కి క్రెడిట్ వస్తే 100% గౌతమ్ది. బట్ ఇట్స్ నాట్ జస్ట్ గౌతమ్ తిన్నూరీస్ కింగ్డమ్. హీఈస్ ద కర్త, హీఈస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. కానీ వితౌట్ అనిరుద్, వితౌట్ నవీన్ నూలి, వితౌట్ గిరీష్ గంగాధరన్ అండ్ జొమాన్, వీళ్ళందరూ, మా ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్, లైక్ వీళ్ళందరూ కింగ్డమ్ ఇది. వీళ్ళంతా ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తే ఈరోజు ఈ ప్రేమ మనమందరం చూస్తున్నాం. ఈ మేకోవర్ గురించి చెప్పండి. అంటే మీరు డిఫరెంట్ లుక్లో కనబడుతున్నారు. సో ఒక కానిస్టేబుల్గా, ఒక అండర్ కవర్ కాఫ్గా, సో గుండు చేయించుకుని ఒక గెటప్లో. సో దానికోసం ఎలా కష్టపడ్డారు? శ్రీలంక సో బ్యాక్డ్రాప్లో దానికోసం ఎంత శ్రమించాల్సి వచ్చింది? శ్రమ ఏం లేదు, ఎంజాయ్ చేసినాం సినిమా. కథ విన్నప్పుడు నాకెందుకో జుట్టు లేపేయాలనిపించింది ఈ రోల్కి. ఐ థింక్ దట్ వాజ్ ద స్టేట్ ఆఫ్ మైండ్ ఐ వాజ్ ఇన్. I felt it strongly. సో గౌతమ్ని అడిగా, గౌతమ్ ఐ యూ షూర్ అన్నాడు. కొన్ని ఫోటోలు పంపించిన. ఓకే విజయ్, ఇఫ్ యూఆర్ షూర్ చేద్దాము, ఐ ఆల్సో లైక్ ఇట్ అన్నాడు. ఒకరోజు ఫస్ట్ దేస్ అ డిఫరెంట్ లుక్, ఒక పోలీస్ ఆఫీసర్ లుక్ ఉంటుంది, అదంతా ఫినిష్ చేసి తర్వాత చిన్న టైం వాడి ట్రైనింగ్, ఈ పీరియడ్, ఒక బియర్డ్ గ్రోత్ ఉంటుంది. ఆ తర్వాత అండర్ కవర్ వెళ్ళినప్పుడు ఈ లుక్. సో ఒక రోజు కూర్చొని ఆ పోర్షన్ అంతా ఫినిష్ చేసుకొని ఇంకా కొట్టించేసినాం. సో ఇందులో ఇంకో లేయర్ కూడా కనబడుతుంది. ఆ లేయర్ ఎంతవరకు థియేటర్కి వెళ్ళిన ఆడియన్స్ని మెప్పించగలదు? ఆ లేయర్ సినిమాకి ఎంత బలంగా ఉంటుంది? ప్రతి లేయర్ ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్. మీరు చూడని ఎన్నో లేయర్లు మీరు థియేటర్లో దిగిన 2 నిమిషాలకు ఓపెన్ అవుతుంది. అండ్ మీరు ఇమ్మీడియట్లీ కింగ్డమ్ అనే వరల్డ్లోకి వెళ్ళిపోతారు. అండ్ ఐ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్ యూ విల్ ఎంజాయ్ దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ కింగ్డమ్. వంశీ గారు, మొదట విజయ్తో సినిమా అనుకున్నప్పుడు, ఈ కథ అనుకున్నప్పుడు ఇంత భారీ బడ్జెట్ చిత్రం అవుతుంది, విజయ్ కెరీర్లో బిగ్గెస్ట్ సినిమా అవుతుందని మీరు అనుకున్నారా? ఇది ఎలా మీరు